అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా. నమస్తే అందరికి. ప్రెజెంట్ అయితే మనం బనగానపల్లి అండ్ అలాగే యాగంటికి దగ్గరలో ఉన్న నవాబ్ ప్యాలెస్ కి అయితే వచ్చినాము. ఈ నవాబ్ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని అయితే రాజులు అయితే నిర్మించడం జరిగింది. పూర్వం ఏంటంటే ఇక్కడ ఇది రాజధానిగా ఉండేది. సో అలా రాజధానిగా ఉన్నప్పుడు ఈ బనగానపల్లి అనేది ఇక్కడైతే ఆ గెస్ట్ హౌస్ అయితే నిర్మించడం జరిగింది నవాబ్ రాజులు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అరుంధతి మూవీ చూసాం కదా, అరుంధతి మూవీలో మనకైతే గద్వాల్ సంస్థానంలో ఒక కోట అయితే కనిపిస్తుంది, అరుంధతి కోట. ఆ కోట అయితే ఇదే. సో దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ మూవీలో అయితే ఈ కోటనే మనకి చూపించడం జరిగింది. సో ఈ కోట అయితే నిజంగా అంత భయంకరంగా ఉంటుంది అండ్ అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ కోట లోపల వెళ్ళిపోయి ఈ కోట ఎలా ఉంది అని మొత్తం అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో చూసారు కదా, ఈ కోటనే మనం అయితే అరుంధతి మూవీలో చూసాం కదా. సో ఆ కోటనే ఇది. ఇదేంటంటే నవాబులు కట్టించారు ఈ కోటని. ముస్లిం రాజులు అయితే నిర్మాణం చేసి ఒకప్పుడు ఇది రాజధానిగా ఉన్నప్పుడు ఈ కోటని వాళ్ళ గెస్ట్ హౌస్ లాగా అయితే యూజ్ చేసుకున్నారు. సో ఈ కోటనే మనకి అరుంధతి మూవీలో అయితే తీసుకున్నారు. చూడండి, మొత్తం అయితే చాలా రూమ్స్ ఉంటాయి ఈ కోట లోపల, చాలా గదులు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మొత్తం కూలిపోయే స్టేజ్లో ఉంది. మొత్తం పైన కప్పు చూడండి, పైన మొత్తం అయితే కూలిపోయింది ఇప్పుడు కోట. బట్ ఏంటంటే కోట అయితే బయట నుంచి అయితే మంచిగా ఉంది చూడడానికి, ఒక మంచి ప్యాలెస్ లాగా మంచిగా ఉంది. బట్ లోపల అయితే ఇంటీరియర్ అంతా పాడైపోయింది. చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి అసలు కోట లోపల. ఇక అటొక రూమ్ ఉంది, ఇటొక రూమ్ ఉంది. ఇది వాష్రూమ్ టైప్ ఉంది చూడండి, టైల్స్ వేసి. ఇది మరి రీసెంట్గా వేసారేమో. ఇక్కడ వాటర్ పోవడానికి కూడా పెట్టారు, ఎవరైనా వర్కర్స్ ఏమన్నా వాళ్ళ కోసం వేసి ఉంటారు. ఇక్కడ ఏమో ఈ కోట తలుపులన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ పగిలిపోయినాయి తలుపులన్నీ, కోట గోడలు మొత్తం తలుపులు. రూమ్స్ అన్నిటికీ తలుపులు పెట్టి మొత్తం పగిలిపోయినాయి. ఇది ఒక రూమ్. ఇక్కడైతే లాక్ వేసి ఉంది. అలాగే ఒకసారి కోట మొత్తాన్ని అయితే తిరిగి మీకు చూపిస్తా చూడండి. ఇదంతా ఏంటంటే కోట లోపల రూమ్స్ ఉన్నాయి కదా, రూమ్స్ కాకుండా రూమ్స్ బయట వాకింగ్ ఏరియా టైప్ ఉంది చూడండి. ఇది 4 sides మనకి ఎక్కడానికి ఇట్లా మెట్లు అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఇందాక వచ్చిందేమో అటు సైడ్ నుంచి, మళ్ళీ కోటకి ఈ సైడ్, ఇటు సైడ్ కూడా మళ్ళీ కిందకి స్టెప్స్ ఉన్నాయి కోట లోపల రావడానికి. అబ్బో, అసలు ఇప్పుడు కట్టిన కోట కాదు ఇది, నవాబుల కాలం నుంచి ఇట్లానే ఉంది కోట అయితే. చూడండి తలుపులు ఉన్నాయి కదా, ఈ తలుపులు కూడా నవాబుల కాలంలో కట్టినవి ఇవి. అప్పుడు పెట్టిన కోట ఈ తలుపులు ఇప్పటిదాకా ఉన్నాయి. చూడండి కిటికీలు చూడండి ఇవి ఎలా ఉన్నాయో. చూడండి ఒక్కొక్క రాయి ఎలా ఉంది చూడండి, రాళ్ళు. ఇది ఒక డిఫరెంట్, ఒక రకంగా ఉంది స్టోన్ కూడా. ఈ స్టోన్తో నిర్మించడం జరిగింది. అందుకే ఈ కోట అయితే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంటే ఇంటీరియర్ ఎక్కడైతే ఇలా మనకి పైకప్పు చూడండి మొత్తం చెక్కతో చేశారు కదా, ఇట్లా పైకప్పులు ఇవన్నీ అయితే లోపల కూలిపోయినాయి మొత్తం. బట్ ఎక్స్టీరియర్ ఉంటుంది కదా, బయట నుంచి చూస్తుంటే మాత్రం కోట అయితే ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అదే సేమ్ అదే స్ట్రక్చర్లో అంతే కళగా కనిపిస్తుంది కోట అయితే బయట నుండి చూస్తే. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కోట అయితే. అసలు మంచి చల్లటి గాలి వస్తుంది ఇక్కడ కోట దగ్గర కూర్చుంటే. అండ్ ఇది చూడండి కోట, ఇది కోట. ఇదంతా డిఫరెంట్ స్టోన్ ఇది, అందుకే ఇంత మంచిగా ఉంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా స్టాండర్డ్గా ఉంది మంచిగా కోట అయితే. అందుకే దీన్ని అరుంధతి మూవీలో అయితే యూజ్ చేశారు ఈ కోటని. అండ్ ఈ ప్యాలెస్ మొత్తంలో ఇది మెయిన్ రూమ్. ఇది చూడండి, ఇది ఒక్క రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్ని రూమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పెద్దగా ఉంది రూమ్.
దీని పైన సీలింగ్ అయితే మొత్తం ఊడిపోయింది, సీలింగ్ లేదు. అండ్ ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంది, దాని పక్క రూము ఇటు చిన్నగా ఉంది ఒక రూము. అండ్ సేమ్ మిడిల్లో పెద్ద రూమ్ కదా, అవతల సైడ్ ఇవతల సైడ్ ఉన్న రూమ్స్ ఏమో ఒకే సైజులో ఉన్నాయి. మిడిల్ రూమ్ ఒకటి పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక రూము, దీనికి కూడా పైకప్పు అయితే ఊడిపోయింది ఈ రూమ్కి కూడా. అండ్ ఇవి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి చూడండి. ఇదేంటంటే ఒక యువతల ఉన్న రూమ్స్కి దాంతో కనెక్టింగ్ లాగా ఉంది ఇక్కడ. ఇందాకైతే మనం ఈ కోటకి ప్యాలెస్కి అటు సైడ్ వెళ్ళాం. సో ఇప్పుడైతే ఇటు సైడ్ చూద్దాము. చూడండి అటు సైడ్ ఎలా ఉందో, మెట్లు స్టెప్స్ ఇటు కూడా అట్లనే ఉన్నాయి. మనకి కోట పైన ఎలాగైతే రూమ్స్ ఉన్నాయో, కోట కింద ఈ ప్యాలెస్ కింద కూడా ఒక చాంబర్ లాంటిది ఉంది, ఒక రూమ్ లాంటిది. చూడండి ఒక ఎంట్రన్స్ ఉండి ప్లేస్ అయితే ఉంది ఇటు సైడ్ అండ్ అటు సైడ్ అయితే ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ఏంటంటే సైనికులు నివసించడానికి మేబీ కట్టుండొచ్చు.